పోస్ట్ బాక్స్ తెచ్చిన పాటల సందేశం 90s కిడ్స్ ఛాలెంజ్. మరి ఏంటా సందేశం చూసేద్దామా? లేట్ చేయకుండా మన పాటల ప్రపంచంలోకి వెళ్ళిపోదాం పదండి. హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్యశ్రీ_90s మిలీనియల్ థింక్ డిఫరెంట్. మరి మన పోస్ట్ కార్డ్ మన కోసం ఎన్ని భావాలని మోసుకొస్తుందో చూసేద్దాం. మన ఫస్ట్ సాంగ్, నాలోని ఆశ తానై తనలోని శ్వాస నేనై రవలించు రాగమేదో పలికింది క్షణాన నాలో. ఓ నా కంటి పాప తానై తన కొంటె చూపు నేనై ఆడేటి ఊసులన్నీ మెదిలాయి క్షణాన నాలో. గాలి చిరుగాలి కబురైన చేర్చలేవా, చెలిమి నిచ్చెలిమి ఒక మారు చూపలేవా, విరహాన వేచే క్షణాన. అదండి మన చరణం. ఎలా ఉంది చరణం? ఈ పోస్ట్ కార్డులో దాగిన పల్లవి గుర్తొచ్చిందా? మీకు గుర్తుందా? చూసేయండి. ఓ మనసా తొందర పడకే, 10 మందిలో అల్లరి తగదే, కనుచూపులు కలిసే వేళ నా మాటలు కొంచెం వినవే, వరమిచ్చిన దేవుని చూసే సుముహూర్తం వస్తున్న వేళ నీకెందుకే ఈ తొందర. చెప్పవమ్మ చెప్పు ఒక చిన్న మాట, చిన్నవాడి మనసు నీతో అన్నమాట. చెప్పు 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 ఒక చిన్న మాట, చిన్నదాని మనసు నీతో అన్నమాట. ఇదన్నమాట ఆ పల్లవి. మరి ఈ పాటకి పోస్ట్ బాక్స్కి ఏంటి సంబంధం? దాని సందేశం ఏంటి? తొందరపడేది మన మనసే, కానీ మనల్ని గెలిపించేది సమయం. లేఖను మనం పంపించవచ్చు, కానీ గమ్యానికి చేర్చేది మాత్రం సమయమే. జీవన ప్రయాణంలో మన పని మనం చేస్తూ ఉండాలి. ఫలితం ఎప్పుడు రావాలో నిర్ణయించేది మాత్రం సమయమే. సమయం మారితే జీవితమే మారిపోతుంది. ఎలా మారిపోతుంది చూడండి. క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై దాకా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా జర్నీ అనేది. ఫైనల్గా చూసినప్పుడు అందంగానే అనిపించవచ్చు, కానీ దానిలో పడ్డ కష్టం, దాని నుంచి మనకు వచ్చిన సహనం, దాని నుంచి మనం నేర్చుకున్న మార్పులు మాత్రమే ఆ బ్యూటిఫుల్నెస్కి ఒక మీనింగ్ ఇస్తాయన్నమాట. అందుకే టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక పోస్ట్ కార్డ్ ప్రేమని మోసుకొచ్చింది. ఇప్పుడు ఇంకొకటి ఒక అందమైన ఊహలోకి తీసుకువెళ్తుంది. వెళ్ళిపోదామా? కోకిలమా నువ్వు సై అంటేనే పాడెను సరి గమలే, గోపురమా నిన్ను చేరుకొని సవరించేను నీ కురులే, వెన్నెలమా నీకు జోలపాడి కాలిమెటికెలు విరిచేనే, వీచేటి చలిగాలులకి తెరచాపై నిలిచేనే, నాసల ఊసులే చెవిలోన చెబుతానే, నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమ చరితను అంటానే. అదన్నమాట మన ఊహ. మరి మన అందమైన ఊహకు మొదలైన పల్లవి గుర్తుందా? చూసేయండి. ఓ చలియా నా ప్రియ సఖియా, చేయి జారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే, నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే, ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే, నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే, ఓ చలియా నా ప్రియ సఖియా, చేయి జారెను నా మనసే. బాగుంది కదా మన పల్లవి. మరి ఈ పోస్ట్ కార్డ్ సందేశం ఏంటి చూసేద్దాం పదండి. జీవితంలో ప్రతి మలుపు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ప్రతి మలుపుకి ఒక కారణం ఉంటుంది. ఈరోజు మనకి ఆలస్యం ఎదురైతే మేబీ రేపటి సరైన సమయానికి మనం సిద్ధం చేస్తుందేమో. కాలం తీసుకున్నది ఎప్పుడూ లేట్ కాదండి, నష్టం కాదు. కొన్నిసార్లు అదే మనకి మార్గదర్శకంగా మారుతుంది. మనకి ఇంకో కార్డు వచ్చిందండోయ్. ఈసారి ఈ పోస్ట్ కార్డ్ ప్రేమ కబుర్లు కాదంట, ఒక శుభవార్తను తీసుకొచ్చింది. అదేంటో చూసేద్దామా?
తన ఎదపై రతనంలా నిన్ను నిలిపే మొగుడొస్తాడు, నీ వగలే నగలంటూ గారాలే కురిపిస్తాడు, తన ఇంటికి కళ తెచ్చే మహాలక్ష్మిగా పూజిస్తాడు, తన కంటికి వెలుగిచ్చే మణిదీపం నీవంటాడు. ఈ పుత్తడి బొమ్మ మెత్తని పాదం మోపిన ప్రతి చోట నిధి నిక్షేపాలు నిద్దురలేపి ఎదురొచ్చేనంట. చాలా మంచి శుభవార్త అండోయ్. మరి ఈ శుభవార్త మనకి ఏ పాట రూపంలో వచ్చిందో గుర్తుందా? చూసేద్దాం రండి ఒకసారి. దేవతలారా రండి, మీ దీవెనలందించండి, నోచిన నోములు పండించే నా తోడుని పంపించండి, కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి, కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి, కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి, కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి. ఇది శుభవార్త మాత్రమే కాదండి, శుభపత్రిక కూడా. మరి ఈ శుభవార్తతో మన పోస్ట్ బాక్స్ మనతో ఏం చెప్పాలనుకుంటుంది? అందమైన పెళ్ళి అంటే ఖర్చులతో కాదండి, ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో మొదలవుతుంది. వరుడు వధువు ఇద్దరూ పరిపూర్ణులు కావాల్సిన అవసరం లేదు, ఒకరినొకరు పూర్తి చేసుకుంటే చాలు. సరైన జీవిత భాగస్వామి మన జీవితాన్ని మార్చేవాళ్ళు కారు, దాన్ని అర్థం చేసుకునే వాళ్ళే అవుతారు. పెళ్లి రోజు అనేది ఒక వేడుక మాత్రమే, కానీ దాని తర్వాతే అసలైన సంబంధం అనేది స్టార్ట్ అవుతుంది. అదండి మన పోస్ట్ బాక్స్ సందేశాలు. చాలా బాగున్నాయి కదా. ప్రేమ మొదట మనసుల్ని కలుపుతుంది, అర్థం చేసుకోవడం ప్రయాణాన్ని అందంగా చేస్తుంది, నమ్మకం ఆ బంధాన్ని జీవితాంతం తీసుకెళ్తుంది. ఈరోజు దివ్యశ్రీ పోస్ట్ బాక్స్ నుండి మరో చిన్న సందేశం. జీవితంలో దూరాలు పెరగచ్చు, కానీ మనసులు కలిపే సందేశాలు ఎప్పుడూ మారు. ఒక మంచి మాట, ఒక చిన్న జ్ఞాపకం, ఒక అర్థం చేసుకునే హృదయం, ఇవే బంధాలను శాశ్వతం చేస్తాయి. అవునా కాదా చెప్పండి. ఈ పోస్ట్ బాక్స్ ప్రపంచానికి ఎన్నో సందేశాలు ఇచ్చింది. మీరు ఒక సందేశం పంపాలంటే ఒక వాక్యంలో చెప్పండి, ఏం పంపిస్తారు? అదండి నా నుంచి సందేశం. మరి మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. వేరే వాళ్ళకి షేర్ చేయాలంటే షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేయడానికి చిన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని జ్ఞాపకాల కోసం స్టే కనెక్టెడ్. మీ దివ్యశ్రీ.